ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధ దినమును ఆరాధనకు కూడి వచ్చినటువంటి మీకందరికీ కూడాను యేసుక్రీస్తు ప్రశస్త నామంలో శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనము ఈ దినము ధ్యానము కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి వాక్య భాగము యెషయా గ్రంథం 53వ అధ్యాయం మొదటి నుండి 3 వచనములు మనము చదువుకున్నాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం మొదటి నుండి 3 వచనములు చదువుకున్నాం. ఇందులో మనకు ఈ సమయంలో ధ్యానం చేయనైనటువంటి అంశం ఏమనగా, అతడు తృణీకరింపబడిన వాడు ఆయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. ఇది యేసు ప్రభుని గురించినటువంటి ప్రవచనం. యేసు ప్రభు తృణీకరింపబడ్డాడు, త్రోసివేయబడ్డాడు. ఈ రిజెక్షన్ అనేటువంటిది ఒక సిండ్రోమ్. ఈ తిరస్కారము అనేటువంటిది ఒక పెద్ద గాయం. అనేక సందర్భాల్లో మన జీవితంలో అనేకమైన విధాలుగా తిరస్కరించబడే ఉంటాం, త్రోసివేయబడే ఉంటాం, రిజెక్ట్ అయి ఉంటాం. రిజెక్ట్ అయినప్పుడు మన మానసిక పరిస్థితి ఎంత దుఃఖకరంగా ఉంటుందో కూడా మనకు తెలుసు. త్రోసివేయబడటంలో చాలా మానసికమైనటువంటి వ్యధ ఉంది. అసలు చాలాసార్లు మనిషి జీవితంలో తృణీకరించబడటం మనిషిని డిప్రెషన్లోనికి తీసుకుపోతుంది. చాలామంది డాక్టర్స్ చెప్పేటువంటి విషయం ఏంటంటే, మనకు తెలియకుండానే చిన్న వయసులో చిన్న తనం నుండి 3 నుంచి 6 సంవత్సరముల సమయంలో ఆ వ్యక్తి పిల్లోడు ఎదుర్కొనేటువంటి తృణీకారం ఏ సందర్భంలోనైనా కానివ్వండి, అది స్కూల్లోనా, ఇంట్లోనా, ఫ్రెండ్స్ దగ్గరనా, లేకుంటే బయట సొసైటీలోనా, లేదా చర్చిలోనా, ఏ సందర్భంలోనైనా ఒక వ్యక్తిని మనము ఒక చిన్న బాలుడినైనా తిరస్కరించినప్పుడు, తృణీకరించినప్పుడు, ప్రక్కన పెట్టినప్పుడు వాని మనసు విపరీతమైనటువంటి విపరీతంగా గాయపడుతుంది. ఆ గాయము జీవితాంతము క్యారీ చేస్తుందంట. అందుకే చిన్న పిల్లల మనసులు చాలా పువ్వు లాంటివి, మెత్తనైనటువంటివి. ఆ వయసులో పిల్లల మనసులను గాయపరచకూడదు. పాత రోజుల్లో అంటే తెలియదు. పాత రోజుల్లో ఎట్లాగో పెరిగాం, ఎట్లాగో పెద్ద అయినాం తెలియదు. కానీ తెలుసుకున్న తర్వాత, శాస్త్ర సాంకేతికంగా అభివృద్ధి పొందిన తర్వాత కొన్ని నియమాలు, నిబంధనలు మన పిల్లల ఎడల పాటించాలి. చిన్న పిల్లల మనసులను గాయపరచడానికి ఎవ్వరికీ వారి తల్లిదండ్రులైనా సరే అధికారం లేదు. ఎందుకంటే తల్లిదండ్రులు నా కొడుకు, మా బిడ్డ కాదు, దేవుని బిడ్డ. దేవుడు ఇస్తే మనకు పుట్టారు. దేవుడు ఇవ్వనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడు పిల్లలు అనుగ్రహించే స్వాస్థ్యం అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానం అని చెప్తా ఉన్నాడు. తల్లిదండ్రులైనా సరే పిల్లలను కించపరచడం, తక్కువ చేసి మాట్లాడడం, వేరే పిల్లలతోటి పోల్చడం చాలా తప్పు. పిల్లలు మానసికంగా చాలా గాయపడతారు. ఇంట్లోనే మనకు సరైనటువంటి స్థానం లేనప్పుడు బయట ఎట్లా దొరుకుతుంది? బయట ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం? ఇంట్లోనే మనలను తక్కువ చేసి తిరస్కరించినప్పుడు బయట మనల్ని ఏ విధంగా అందరూ కూడా ఆహ్వానిస్తారు అని ఎక్స్పెక్ట్ చేయగలం? తప్పు. ఇప్పటికైనా కానీ చిన్నపిల్లలను
తక్కువ చేసి మాట్లాడటం, తిరస్కరించటం, రిజెక్ట్ చేయటం మానుకోవాలి. ఎవరైనా కానివ్వండి, టీచర్స్ కూడా అంతే. వారి యొక్క పరిస్థితులను బట్టి, వారు మాట్లాడే విధానాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి ఐక్యూ లెవెల్స్ని బట్టి వారిని తక్కువ చేసి మాట్లాడడానికి వీలు లేదు. అది మనసును ఎంతో గాయపరిచేటువంటి విషయం. ఇక పెద్దవారి విషయానికి వస్తే, మన యొక్క అనుదిన జీవితంలో మనము స్నేహితుల దగ్గర, మన యొక్క పనిచేసేటువంటి వృత్తి జీవితంలో, ఆఫీస్లో, ఎక్కడైనా కూడాను మనలను ఓవర్లుక్ చేస్తే, మనకు ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత ఇవ్వకుండా ఉంటే, మనల్ని తీసి ప్రక్కన పెడితే, మనల్ని రిజెక్ట్ చేస్తే మనకు ఎంత బాధ ఉంటుందో, చాలా బాధ ఉంటుంది. ఎంత బాధ అంటే, మనకంటే జూనియర్స్ని పదోన్నతి కల్పించినప్పుడు చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు రిజైన్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే వారికంటే తక్కువ క్యాడర్లో ఉన్నటువంటి వారిని తీసుకుపోయేసి పదోన్నతి కల్పించి డీజీలను చేసినప్పుడు గవర్నమెంట్ ఆ గాయాన్ని తట్టుకోలేక, ఆ రిజెక్షన్ని ఫేస్ చేయలేక, అసలు అంతకాలం నుండి పనిచేస్తూ వృత్తి జీవితంలో ఉంటూ వృత్తిని ప్రేమించినటువంటి వారు గబాల్ని రిజైన్ చేసి వెళ్ళిపోవడం చాలా సందర్భాల్లో మనము చూస్తాం, జరుగుతూ ఉన్నాయి నేటి దినాల్లో కూడానవి. ఈ రిజైన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ రిజిగ్నేషన్ ఎక్కడ మొదలైంది అంటే రిజెక్షన్లో మొదలైంది. తృణీకరింపబడటం అంత గాయపరుస్తుంది మనిషిని. విశ్వాసులకి తెలియపరిచేటువంటి విషయం ఏమంటే, మనము తృణీకరింపబడినటువంటి వారము అయితే, ఒకవేళ మనలను ఎవరైనా తిరస్కరిస్తే, రిజెక్ట్ చేస్తే, మనకంటే ముందుగా మన ప్రభువు తృణీకరింపబడ్డాడు అనేటువంటి విషయం మనం మర్చిపోకూడదు. మనకంటే ముందుగా మన యొక్క ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును విసర్జించింది ఈ సమాజం, ఈ లోకం అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోవద్దు. ఎందుకంటే యేసు ప్రభు చెప్పాడు, ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది, ఎందుకంటే మీకంటే ముందుగా నన్ను ద్వేషించింది కనుక నా యందు విశ్వాసం ఉంచినటువంటి మిమ్మల్ని కూడాను ద్వేషిస్తుంది. కాబట్టి మీరు పెద్దగా దాని గురించి పట్టించుకోవలసినటువంటి అవసరత లేదు. కాబట్టి ఈ రిజెక్షన్ సిండ్రోమ్కి మీరు బాధించబడవద్దు అని చెప్పాడు. కానీ మనం అనేక సార్లు ఆ యొక్క బాధలో, వేదనలోనే మనం కొనసాగుతూ ఉంటాం. ఇంకా మనము చూస్తే అనేక సందర్భాల్లో మన పిల్లల విషయంలో ప్రపోజల్స్ క్యాన్సిల్ అయినాయి అనుకోండి. ప్రపోజల్ క్యాన్సిల్ అయింది, క్యాన్సిల్ కావడం కాదు, రిజెక్ట్ అయింది, రిజెక్టెడ్. చాలా బాధ ఉంటుంది, చాలా బాధపడాల్సి వస్తుంది, ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే నాకు తెలిసినంత వరకు నా పరిధిలో వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా నేను ఏం చెప్తానంటే, రిజెక్ట్ అయినటువంటి సందర్భాలలో, లేదా క్యాన్సిల్ అయినటువంటి సందర్భాలలో బాధపడేటువంటి తల్లిదండ్రులకి చెప్పేటువంటి విషయం ఏమంటే, క్యాన్సిల్ అయింది అంటే దానికంటే ఉన్నతమైనటువంటిది దేవుడు మన కొరకు తీసి ఉంచాడు. రిజెక్ట్ అయినారు అంటే దాని అర్థం ఏమంటే, ఇది దేవుని చిత్తము కాదు కాబట్టి మన ప్రయత్నాలను దేవుడు ఆపేశాడు. ఎందుకంటే ఒకేసారి వివాహం చేసుకునేది జీవితంలో, ఆ ఒకేసారి చేసుకునేటువంటి వివాహం సంపూర్ణంగా దేవుని చిత్తానుసారంగా అయి ఉండేదై ఉండాలి. చాలాసార్లు మన చిత్తానుసారంగా, మన ఇష్టానుసారంగా మనం తీసుకుంటే నిర్ణయాలు, అది దేవునికి ఇష్టం లేకపోతే, ఒకవేళ మనం దేవుని చిత్తంలో ఉంటే దేవుడు దాన్ని తప్పిస్తాడు, ఆపేస్తాడు, రిజెక్ట్ చేసేటట్టుగా చేస్తాడు. అందుచేత దాని విషయం మనము బాధపడకూడదు, కానీ సంతోషించాలి. ఎందుకంటే ఇది దేవుని చిత్తం కాదు కాబట్టి దేవుడు తప్పించాడు అని చెప్పి సంతోషించాలి. తృణీకరించబడటం ద్వారా చాలా మానసికమైనటువంటి గాయాల పాలు అవుతారు.
కొన్నిసార్లు మన ఇంటి సభ్యులే మనలను నిరాకరించినప్పుడు, మన ప్రేమను గుర్తించకుండా మనలను రిజెక్ట్ చేసినప్పుడు చాలా మనసుకు గాయం అవుతుంది. కుటుంబ సభ్యులు గుర్తించడం లేదు నా ప్రేమను అని అనుకున్నప్పుడు. కాబట్టి ఈ గాయాలను అన్నిటినీ కూడాను మనకంటే ముందుగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఎదుర్కొన్నాడు. ఆయన తృణీకరింపబడిన వాడిగా ఆయను, విసర్జింపబడినటువంటి వాడుగా ఆయను. కాబట్టి ఈ విషయాన్ని ఎప్పుడు ఫస్ట్ మనం గుర్తు చేసుకోవాలి. ఏ కష్టం వచ్చినప్పటికీ కూడాను, ఏ శ్రమ ఏ బాధ వచ్చినప్పటికీ కూడాను యేసుక్రీస్తు కంటే ఎక్కువైనటువంటి బాధ కాదు కదా ఇది అనేటువంటి ఆలోచన మనకు రావాలి. అవమానము ఎదురైనప్పుడు యేసు ప్రభు ఎదుర్కొన్నటువంటి అవమానము కంటే గొప్ప అవమానమా ఇది? యేసు ప్రభు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడై ఉండి కూడాను ఒక నీచ మానవుని చేత నోటిలో ఉన్న ఉమ్ము ముఖాన వేయించుకున్నాడు, ఊహించుకున్నాడు. అంత అవమానం మనకి ఏమైనా జరిగిందా? చెంపలు బట్టి కొట్టారు, గడ్డం బీకారు, అంతకంటే అవమానం మనకేమన్నా అయిందా? మాట వలన కలుగు నొప్పి ఉంటుంది మనకి, కానీ ఆయన నిజంగా ఆ నొప్పిని అనుభవించాడు, ఆ అవమానాన్ని ఎదుర్కొన్నాడు. అంత గొప్ప అవమానం మనకైతే కాలేదు కదా ఇంకా. అయినా పర్లేదు, ఒకవేళ మనకంటే మన ప్రభువు మన కొరకు మరణించినటువంటి మన సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆ అవమానమును బాధను పొంది ఉన్నాడు. కాబట్టి మనము పొందట యుక్తమే అనేటువంటి ఆలోచన మనసులోనికి రావాలి. అప్పుడు మనసుకు నెమ్మది కలుగుతుంది, అప్పుడు మనసుకు ధైర్యము కలుగుతుంది. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు ఒక సందర్భంలో ఆయన తన మినిస్ట్రీలో కొనసాగుతూ ఉన్నటువంటి సమయంలో ఎదుర్కొన్నటువంటి ఒక సందర్భాన్ని మనము గమనించినట్లయితే మార్కు సువార్త 6వ అధ్యాయం మొదటి వచనంలో నుండి మనం గమనిస్తే, ఆయన అక్కడ నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించి. ఆయన ఎక్కడికి వచ్చాడు అంటే సొంత దేశమునకు, సొంత ఊరికి. ఇక్కడ స్వదేశము అంటే స్వస్థలానికి వచ్చాడు. తన యొక్క పుట్టి పెరిగినటువంటి స్థలానికి ఆయన వచ్చినప్పుడు అప్పుడు అనేకులు కూడాను ఆయనను వెంబడించారు, శిష్యులు కూడా ఉన్నారు. అప్పుడు ఆయన ఒక సమాజ మందిరంలోనికి వెళ్ళి బోధింపనారంభించినప్పుడు అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి వెంటనే వారి మనసులో కలిగినటువంటి ఆలోచన ఏమంటే, ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చెను? వారికి ఫస్ట్ మనసులో కలిగినటువంటి ప్రశ్న, ఇంత గొప్ప జ్ఞానం, ఇంత గొప్ప ఔన్నత్యం కలిగినటువంటి మాటలు, దయ కలిగినటువంటి మాటలు, శక్తి కలిగినటువంటి మాటలు ఈయన మాట్లాడుతున్నాడు. ఈయనకు ఆ యొక్క మాటలు ఎక్కడ నుండి వచ్చాయి? ఎందుకు వారికి ఆ విధమైనటువంటి ఆలోచన వచ్చిందంటే ఆయన అక్కడే పుట్టి పెరిగాడు కాబట్టి. రిజెక్షన్ యొక్క మూల కారణం అంటే మొదటి కారణం ఏమంటే అసూయ, ఓర్వలేనితనం, భరించలేనటువంటి తత్వం నుండి రిజెక్షన్ ప్రారంభమవుతుంది. నువ్వంటే ఇతరులకి ఓర్వలేని తత్వం మనసులో ఉంటే వారు చేయగలిగింది ఏముండదు, కానీ మొదటగా నిన్ను తృణీకరిస్తారు, నిన్ను తిరస్కరిస్తారు. ఇక్కడ యేసుప్రభుకు జరిగింది అదే. వారు ఆయన చెప్పినటువంటి బోధ విని, ఆయన మాటలు విని ఫస్ట్ వారికి కలిగినటువంటి ఆలోచన, ఈ సంగతులు ఇతనికి ఎక్కడ నుండి వచ్చనో, ఇతనికి ఇయ్యబడినటువంటి ఈ జ్ఞానము ఎట్టిది, ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి, ఇదేమి, ఏ విధంగా ఈయన ఇట్టి గొప్ప అద్భుతములు చేస్తూ ఉన్నాడు? ఈయన మరియ కుమారుడు కదా, మన మధ్య ఉన్నటువంటి ఈ మరియమ్మ కుమారుడు కదా ఈయన. మరి ఈయన ఏంది ఇట్ట మాట్లాడుతున్నాడు? ఏంది ఈయనకి ఈ మాటలు, ఈ జ్ఞానం ఎక్కడ నుండి వచ్చింది? ఇతడు యాకోబు, యోసే, యూదా అనువారి సహోదరుడుగు వడ్లవాడు కాడా? ఈయనేంది, ఈయన కులమేంది, ఈయనేందయ్యా, ఈయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు, పెద్ద పెద్ద పనులు చేస్తున్నాడు, ఎట్టొచ్చింది ఈయనకి ఇంత జ్ఞానం? అసూయ వలన తిరస్కారం పుడుతుంది, ఓర్వలేని తలం వలన తిరస్కారం పుడుతుంది.
అవతల వ్యక్తి ఎంత గాయపరచబడుతున్నాడు, బాధపడుతున్నాడు అనేటువంటిది వీరికి ఇక్కడ ఏమాత్రము పట్టడం లేదు. ఎవడండి ఈయన? నిన్న మొదటిదాకా చెక్క పని చేసుకునేటువంటి వ్యక్తి కదా, ఆ యోధా అనేటువంటి వారి తమ్ముడు కదా, వాళ్ళతో పాటు చెక్క పని చేస్తున్నాడు, వడ్లవాడు కదా, ఇతర సోదరీమణులు మనతో కూడా ఉన్నారు కదా అని చెప్పుకొంచు ఆయన విషయమై అభ్యంతరపడిరి. ఆయనను తిరస్కారానికి గురి చేశారు, తృణీకరించారు. ఏందండి క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రధాన యాజకులు అసూయ చేత ఆయనను అప్పగించిరి అని పలుమార్లు రాయబడింది. ఎందుకు యేసు ప్రభుని వారు ప్రధాన యాజకులు పిలాతు దగ్గర అప్పగించారు, సిలువ వేయమని చెప్పారు అంటే కేవలం ప్రధానమైనటువంటి కారణం అసూయ చేత ఆయనను అప్పగించారు. అసూయ వలన రిజెక్షన్ పుడుతుంది. ఆయనను వ్యతిరేకించడానికి మూల కారణం అది. కాబట్టి మనల్ని ఎవరైనా కానీ వ్యతిరేకించినప్పుడు, మనల్ని తిరస్కరించినప్పుడు, మనల్ని తృణీకరించినప్పుడు మనము అనుకోవాల్సింది ఒకటి, అసూయ చేత కాలిపోతూ ఉన్నారు కాబట్టి రిజెక్షన్, తృణీకరిస్తూ ఉన్నారు అనేటువంటి విషయం మనము మొదట జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా చూస్తే ఒక వ్యక్తిని దగ్గర నుండి చూడటం వలన కూడాను రిజెక్షన్ పుడుతుంది. ఒక వ్యక్తిని దగ్గర నుండి పరిశీలన చేసినప్పుడు, చాలా దగ్గర నుండి చూసినప్పుడు ఆ వ్యక్తిని తిరస్కరించటానికి అవకాశం ఉంటుంది. అందుకే ఎక్కువగా అంటే స్నేహితుడు కాదు ఇక్కడ, స్నేహితులు వేరు పొరుగువారు వేరు. నీ పొరుగువానితోటి చాలా క్లోజ్ ర్యాపోర్ట్ ఉండడం మంచిది కాదు. ఇవన్నీ జీవన సత్యాలు, బైబిల్లో ఉన్నటువంటి విషయాలు. వీటిని అనుసరించి పాటించినటువంటి వారు ధన్యులు. పొరుగువానితోటి ఎక్కువ సాన్నిహిత్యం కలిగి ఉండటం తప్పు, లేఖనం చెప్పేటువంటి మాట. మీరు ఒకసారి సామెతల గ్రంథం 25:17 ఒకసారి చూస్తే, సామెతలు 25:17 చదవండి తీస్తే, మాటికి నీ పొరుగువాని ఇంటికి వెళ్ళకుమో, అతడు నీ వలన విసికి నిన్ను ద్వేషించునేమో. మాటికి ఫ్రీక్వెంట్గా నీ పొరుగువాని ఇంటికి నువ్వు వెళ్ళినట్లయితే అతడు నీ వలన విసుగు చెంది ఏం చేస్తాడంట? నిన్ను ద్వేషిస్తాడు, నిన్ను తృణీకరిస్తాడు, నిన్ను తిరస్కరిస్తాడు. కారణం ఎవరు? నువ్వే. ఎందుకు అంటే దగ్గరగా వెళ్ళావు, నువ్వు మాటికి వెళ్ళావు. భార్యాభర్తల మధ్య సమస్యలు ఎందుకు వస్తాయి తెలుసా? భార్యాభర్తల మధ్య సమస్యలు ఎందుకు వస్తాయంటే ఒకరినొకరు దగ్గరగా చూసుకుంటారు కాబట్టి. దగ్గర చూసుకోవడం అంటే ఏంటిది? మానసికంగా అభిరుచులు, ఆలోచనలు దగ్గరగా ఉంటారు కాబట్టి చాలా వేరియేషన్స్ ఉంటాయి. అందులో అన్నీ కలిసి ఉంటాయా? భార్యాభర్తలకు కలిసి ఉంటాయా? ప్రమాణం చేసినంత మాత్రాన అభిరుచులు, ఆలోచనలు అన్నీ కలిసి ఉండాలనే రూల్ ఏం లేదు కదా. ఉండదు. ఆలోచనలు, అభిరుచులు వేరువేరుగా ఉంటాయి. రైలు పట్టాల్లాగా కలిసే ఉంటారు కానీ, పక్కనే ఉంటారు కానీ అభిరుచులు కలవు. ఖచ్చితంగా సమస్యలు వస్తాయి. అందుకే ఒక స్పేస్ ఉండడం అనేటువంటిది ఎప్పుడు కూడాను చాలా మంచిది, క్షేమకరం. వ్యక్తుల మధ్య కొంత స్పేస్ ఉండాల, ప్రైవేట్ స్పేస్ ఉండాల. ఎగేసుకొని ఊరికినే అంటుకొని తిరిగితే 4 రోజులకే వస్తుంది గొడవ, కొట్లాట, సమస్య వస్తుంది. ఎందుకు? రాసుకొని పూసుకొని తిరిగితే అంతే. దగ్గరగా ఉన్నారనుకోండి, ఊరికి కలిసి ఉంటే ఏదో ఒక మాట, ఏదో ఒక మనసు కష్టమై కలిగించే మాట, లేకుంటే అభిప్రాయ భేదం కలిగించే మాట వస్తుంది. ఇంకా మనసులో గూడు గట్టుకుపోద్ది. బాధ, కక్ష, కోపం, ఇంక ఎత్తి పొడుపు మాటలు. ఎవరైనా భార్యాభర్తలు కూడా అంతే, సమస్యలు స్టార్ట్ అవుతాయి.
సరే, భార్యాభర్తలు అంటే ఏక శరీరము. తనుకున్నా కొట్టుకున్నా ఏం చేసుకున్నా, ఉదాహరణకు అబ్రహాము శారా ఏం చేసుకున్నా కూడా వారి భార్యాభర్తలే, చచ్చేదాకా భార్యాభర్తలే దేవుని ముందు ప్రమాణం చేశారు. వారు మరణం మనల్ని ఎడబాపు వరకు మనము తోడుగా ఉంటామని ఉంటారు. కానీ పొరుగువానితోటి అట్లా కాదు. పొరుగువానితోటి ఒక లిమిట్స్ ఏర్పాటు చేసుకుంటే సహవాసం ఎక్కువ రోజులు కొనసాగడానికి అవకాశం ఉంది. ఎందుకు ఈ సందర్భంగా ఈ మాట చెప్పవలసి వస్తుంది అంటే, ఇక్కడ యేసు ప్రభు చెప్పినటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకోవాలా. మార్కు సువార్త 6వ అధ్యాయం 4వ వచనం. అందుకు యేసు, ప్రవక్త తన దేశంలోను తన బంధువులలోను తన ఇంటి వారిలోను, ప్రవక్త తన దేశంలో తన బంధువులలో తన ఇంటి వారిలో ఘనహీనుడు. చూసారా, ప్రవక్త అంత గొప్ప వ్యక్తి, తన ఇంట్లో ఏంలే, తన దేశంలో ఏంలే, తన ఊర్లో ఏం పట్టించుకోరు. ఏం మనోడు కదా, నిన్న మొన్నటి దాకా మనతోటి తిరిగి మనతోటి చేస్తున్నాడు కదా, అదే కదా వీళ్ళు అన్నదప్పుడు. ఈయన వడ్లవాణి కుమారుడు కదా, నిన్న మొన్నటి దాకా చక్కమని చేసుకునేవాడు కదా, ఈయన సంగతి ఈయనేందబ్బా ఈరోజు కొత్తగా బైబిల్ పట్టుకొని చెప్తున్నాడు. అందుకే మా సైడు ఒక రూల్ ఉంది. ఫీల్డ్స్ ఉంటాయి కదా, బ్యాప్టిస్ట్లో ఫీల్డ్స్ ఉంటాయి, ఇప్పుడు లేవులేండి, అన్నీ పోయినాయి. ఆ ఫీల్డ్ అనే మాటే పాత మాట అయిపోయింది. సొంత ఫీల్డ్లో పనిచేయడానికి లేదు, తీసుకోరు. ఆ ఫీల్డ్లో ఉన్నటువంటి, ఆ ఫీల్డ్ పుట్టి పెరిగినటువంటి వారిని ఆ ఫీల్డ్లో కాపరిగా తీసుకోరు. కారణం ఇదే. సొంత దేశంలో ఏ ప్రవక్త, ఏ భక్తుడు, ఏ కాపరి కూడాను గనుడు కాదు, ఘనహీనుడు. రిజెక్ట్ చేస్తారు ఆయన్ని. ఎందుకంటే ఆయన మాట మీద గురు ఉండదు, ఆయన మాట మీద క్రెడిబిలిటీ ఉండదు. ఎందుకంటే మనోడే కదా, నిన్న మాట దాకా మన కళ్ళ ముందు పెరిగినోడు కదా, ఈయనేం దబ్బా మనకు చెప్పేది. అదే ఉద్దేశంతో ఇక్కడ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. తృణీకారము రెండవ అంశంగా మనము చెప్పుకుంటున్నటువంటిది ఏమంటే, దగ్గర నుండి చూడటం వలన తృణీకారం పుడుతుంది. దగ్గరగా చూడటం వలన తృణీకారం పుడుతుంది. టూ మచ్ క్లోజ్నెస్, తృణీకారం పుడుతుంది. బైబిల్ కూడా దాన్ని సమర్థిస్తూ ఉంది. పదే పదే క్లోజ్గా, దగ్గరగా ఉంటే సమస్యలు వస్తాయి. సర్టన్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా. చేసినప్పుడు కొన్ని రోజుల వరకైనా ఆ బంధం నిలబడగలుగుతుంది. మూడవ అంశముగా ఎందుకు వస్తుంది తిరస్కారము, ఎందుకు వస్తుంది రిజెక్షన్ అంటే, నచ్చకపోతే వస్తుంది. నచ్చకపోతే రిజెక్ట్ చేస్తారు. సింపుల్, మనకు తెలుసు. ఎందుకు రిజెక్ట్ అయిందంటే నాకు నచ్చలేదు. నచ్చకపోవడం అనేటువంటిది మన తప్పు కాదు, అది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. నచ్చకపోవడం అనేటువంటిది ఆ వ్యక్తి యొక్క ప్రాబ్లం. మనం అందరికీ నచ్చాలని ఏమైనా ఉందా? మనం అందరికీ నచ్చాలని చెప్పి రూల్ ఏం లేదు. మనల్ని ఒకరు నచ్చలేదు అంటే అది వాళ్ళ సమస్య, అది వాళ్ళ సమస్య. ఉదాహరణ చెప్తా. ఒక కారు కొనుక్కుందాం అనుకున్నాం అనుకోండి. కారు వెళ్ళాం, షోరూమ్కి వెళ్ళాం. అక్కడ ఎస్యూవి ఉంటుంది, అక్కడ ఎంపీవీ ఉంటుంది, అక్కడ సెడాన్ ఉంటుంది, అక్కడ హ్యాచ్ బ్యాక్ ఉంటుంది. ఫస్ట్ మనము ఎస్యూవి దగ్గరికి పోయినాం అనుకోండి, పెద్ద 7-8 సీటరు చూసాం, నచ్చలేదు. 1000 కారణాలు ఉంటాయి. ఎందుకు? అంత కెపాసిటీ మనకు ఉండకపోవచ్చు, అంత పెట్టుబడి పెట్టేటువంటి ధనం మనకు ఉండకపోవచ్చు, అంత కెపాసిటీ అన్ని సీట్లు ఉండేటువంటి కారు మనకు అవసరం లేకపోవచ్చు. రకరకాల రీజన్స్ ఉంటాయి. తర్వాత ఎస్యూవి తర్వాత సెడాన్, అది కూడా నచ్చలేదు. ఆ తర్వాత చిన్న కార్, హ్యాచ్ బ్యాక్ 5 చిన్న కార్, అది నచ్చింది, తీసుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ వరుసన పెడితే ఇవన్నీ చాలా విలువైనటువంటివి. ఎస్యూవి, ఎంపీవి, సెడాన్, ఇవన్నీ చాలా విలువైనటువంటివి. వాటిని మనం నచ్చలేదు. నచ్చకపోవడం అనేటువంటిది ఎవరి ప్రాబ్లం? మన ప్రాబ్లం. అది మంచిది కాదు అని కాదు,
దాన్ని బేర్ చేసే కెపాసిటీ మనకు లేదు. దాన్ని కొనగలిగి దాన్ని మెయింటైన్ చేసేటువంటి కెపాసిటీ మనకు లేదు కాబట్టి అది మన ప్రాబ్లం. అందుకే మనం దాన్ని తీసుకోలేదు. చాలామంది మనల్ని నచ్చటం లేదంటే అర్థము మనల్ని బేర్ చేసే కెపాసిటీ వాళ్ళకు లేకపోవటం ద్వారా మనం వాళ్ళకి నచ్చలేదు. మన యొక్క లెవెల్స్ రీచ్ అయ్యేటువంటి అవకాశం వారికి లేకపోవట చేత మనల్ని నచ్చటం లేదు. దానికి మనం ఎందుకు బాధపడాలి? దానికి మనం బాధపడాల్సిన అవసరం ఏముంది? ఎవరి లెవెల్స్ని వారు చూసుకుంటారు. నచ్చటం నచ్చకపోవటం అనేటువంటిది వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. ఎదుటి వాళ్ళని నచ్చేటట్టు చేయాలనేటువంటి ఆలోచన ఎప్పటికీ మంచిది కాదు. ఎవరి ఇష్టం వాళ్ళదే, అది వాళ్ళ సమస్య. మనం అందరికీ నచ్చాలని లేదు, నచ్చటం లేదంటే అది వారికి సమస్య. మనల్ని బేరు చేసే కెపాసిటీ వారికి లేదు కాబట్టి నచ్చలేదు. అప్పుడు ఎస్సీబీ అలిగిపోయేసి నన్ను కొనలేదు కాబట్టి నేను నచ్చలేదేమని ఫీల్ అయితే, ఒకవేళ ఎస్సీబీ 50 లక్షల కారు ఎట్టుంటుంది? దాని విలువ దానికి ఉంటుంది. దాన్ని బేర్ చేసే కెపాసిటీ మనకు లేదు కాబట్టి దాన్ని రిజెక్ట్ చేసాం. రిజెక్ట్ అయినంత మాత్రాన అది విలువ తక్కువదా? కాదు. ఇక్కడ వారికి అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, వారికి ఈ కెపాసిటీ లేదు. ఏది? యేసుప్రభులాగా మాట్లాడేటువంటి కెపాసిటీ వాళ్ళకి లేదు. యేసుప్రభులాగా అద్భుతాలు చేయగలిగేటువంటి శక్తి వారికి లేదు. యేసుప్రభులాగా బోధించేటువంటి గొప్ప శక్తి వారికి లేదు. అందుకే వారికి లేదు, వారికి రాదు అని కూడా తెలిసి వారు ఏం చేస్తున్నారు? ఆయనను రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. ఆయన స్థాయికి ఎప్పటికీ వారు రాలేరు, వెళ్ళలేరు. వారి వల్ల కాదు అని తెలిసి వారు చేసినటువంటి పని ఏంది? ఎవడండి ఎవడైనా నిన్న మొన్నటిదాకా మన మధ్య నుండి మనతో తిరిగి చేసి ఈరోజు ఏదో కొత్తగా బోధ చేస్తూ ఉన్నాడు. తిరస్కరించటం. అంతకంటే ఏం చేయలేరు కాబట్టి, అంతకన్నా ఏం చేయలేరు. తిరస్కారముతోటే ఆయనను సిలువ వేశారు. తృణీకరించబడటతోటే ఆయన సిలువ వేయబడ్డాడు. అందుకే 53 యెషయా 53 అధ్యాయం రాయబడి, అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుషులందరి చేత విసర్జింపబడినటువంటి వాడు ఆయను. కారణం ఆయన బోధ, ఆయన మాట, ఆయన క్రియ. ఎందుకంటే ఆయన చేసినట్టు ఎవరు చేయలేరు. ఆయన మాట్లాడినట్టు ఎవరు కూడాను మాట్లాడలేరు. కాబట్టి ఆయనను వారు వ్యతిరేకించారు. కాబట్టి ఇటువంటి సందర్భంలో ఏ విధంగా మనము హ్యాండిల్ చేయాలి? ఏ విధంగా చేయాలి? ఏ విధంగా ఎదుర్కోవాలి? తిరస్కారాన్ని ఏ విధంగా ఫేస్ చేయాలి అంటే, ఇక్కడ యేసుప్రభు ఏం చేశాడు అనేటువంటిది కూడా మనం చూసినట్లయితే దాన్ని మనము ఫాలో అయ్యి మనం రిజెక్షన్ ఎదుర్కోవచ్చు. ఏం చేశాడు యేసుప్రభు అంటే, యేసుప్రభు ఎప్పుడూ కూడాను ఇతరులను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నం చేయలేదు. యేసుప్రభు ఎప్పుడు కూడా ఇతరులని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నం చేయలేదు. ఇతరుల చేత మెప్పు పొందటానికి ఆయన ప్రయత్నము చేయలేదు. యేసుప్రభు మాట్లాడేటువంటి విధానం వలన ఒకవేళ ఇతరులు ఇంప్రెస్ అయితే అవుతారు, ఖచ్చితంగా అవుతారు. బాగా చూడాలి మనం. యేసుప్రభు క్రియల ద్వారా, బోధ ద్వారా ఇతరులు ఇంప్రెస్ అయ్యారు, అవుతున్నారు, ఆయనను అందుకే వెంబడిస్తున్నారు, అది ఓకే. అయితే ఈయన యేసుప్రభు ఎప్పుడూ కూడాను ఇతరులని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నం చేయలేదు. మనము చెప్పే మాట సత్యమైతే, మనము మాట్లాడే దాంట్లో మంచి ఉంటే ఆటోమేటిక్గా ఇంప్రెస్ అవుతారు జనాలు. అదే జరిగింది యేసుప్రభు విషయంలో. అంతేగాని ఆయన ప్రత్యేకించి వారి దగ్గర ఇంకొంచెం ఏదో చేయాలని చెప్పి ఆయన ప్రయత్నం చేయలేదు. చేయకపోగా ఆయన అక్కడితో ఆపేశాడు.
ఇక్కడ ఆయన ఏం చేశాడు? 5వ వచనం చదవండి. కొద్ది మంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ వీళ్ళు నన్ను తిరస్కరిస్తున్నారు, వీళ్ళు నన్ను రిజెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఒక గొప్ప కార్యం చేద్దాం, ఒక గొప్ప ఇంకా ఆశ్చర్యపరిచే కార్యం చేసి వీళ్ళ యొక్క నోళ్ళు మూయిద్దాం, వీళ్ళ మనసులో చెరగని ముద్ర వేద్దాం అని చెప్పేసి ఆయన ఇంకొంచెం ఎక్కువ కార్యాలు, ఇంకొంచెం ఘనమైనటువంటి కార్యాలు, ఇంకొంచెం గట్టిగా ప్రసంగం చేయలే. అంతటితో ఆపేశాడు, సింపుల్గా స్టాప్ చేశాడు. ఆయన ఏదో కొద్ది మంది రోగుల మీద చేతులుంచుట వారిని స్వస్థపరచుట తప్ప ఏ అద్భుతమును ఆయన అక్కడ చెయ్య జాలక పోయెను. సింపుల్గా స్టాప్ చేసేసాడు ఆయన. ఆయన ఇంకా ఎక్కువ ఏమీ చేయలేదు. చేయకపోగా ఆయన ఇంకా అక్కడ నుండి సింపుల్గా దాటుకొని వెళ్ళిపోయాడు. చూడండి, అక్కడ రాయబడింది 6వ వచనం. ఆయన చుట్టుపక్కల ఉన్న గ్రామాలు తిరుగుచూ బోధించి చూడాను. అక్కడ నుంచి వెళ్ళిపోయినాడు. ఆయన వారి అవిశ్వాసములకు ఆశ్చర్యపడి, అర్రే ఎంత అవిశ్వాసం, ఎంత అపనమ్మకం అని ఆశ్చర్యపడి ఏదో సింపుల్గా 2-3 కార్యాలు చేసి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. రిజెక్షన్ని ఏ విధంగా ఫేస్ చేయాలంటే, నన్ను వాళ్ళు సరిగ్గా గుర్తించడం లేదు కాబట్టి ఇంకొంచెం గట్టిగా ఇంకొంచెం ఏదన్నా తీసుకొచ్చి ఇంప్రెస్ చేయ, సింపుల్గా అక్కడ నుంచి మనం వెళ్ళిపోవడమే, మన ప్రజెన్స్ అక్కడ లేకుండా చూసుకోవడమే. అసలు ఇంకా చెప్పాలంటే మౌనముగా ఉండటం తప్ప మనం ఏమీ చేయకూడదు. సైలెంట్గా ఉండటమే. అంతకంటే ఎక్కువ రెస్పాండ్ అయితే వారు విజయం పొందినట్లయితుంది. మనం ఎక్కువ రెస్పాండ్ అయినామనుకోండి, వాళ్ళకి సంతోషం. ఎందుకు? మేము తిరస్కరిస్తే ఆ తిరస్కారానికి బాధను అనుభవిస్తూ ఉన్నాడు అర్థమైపోద్ది వాళ్ళకి. మేము రిజెక్ట్ చేసిన దానికి బాగా ఫీల్ అవుతున్నాడు, సంతోషపడతారు. మనం లెక్క చేయకుండా ఆ రిజెక్షన్ని సింపుల్గా తీసి పక్కన పెట్టేసి యేసుప్రభు అక్కడ నుంచి వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోవాలి, వేరే చోటకి వెళ్ళిపోవాలి. అందుకే యేసుప్రభు చాలాసార్లు చెప్పాడు, ఎవడైనా మిమ్మల్ని చేర్చుకోకపోతే, సువార్తకు వెళ్ళేటప్పుడు తన శిష్యులకు చెప్పినటువంటి మాట ఏమంటే, ఎవడైనా మిమ్మల్ని చేర్చుకోకపోతే, ఏమన్నాడు ఆయన? వాళ్ళకి అక్కడ కూర్చొని బైబిల్ తీసి వాళ్ళకి లేఖనాలన్నీ చెప్పి వివరించి వాళ్ళని ఒప్పించమన్నాడా? గంటలు వారికి క్లాసులు ఇచ్చి వారిని ఒప్పించేటట్లుగా మాట్లాడమన్నాడా? ఏంలే, అక్కడ నుంచి వెళ్ళిపోమన్నాడు. మీరు అక్కడ నుంచి వెళ్ళిపోండి, మీ పాద ధూళి దులిపేసి అక్కడ నుండి మీరు మరొక చోటుకు వెళ్ళిపోండి. ఎవడైనా చేర్చుకుంటేనే ఉండండి అక్కడ, లేకుంటే వెళ్ళిపోండి అన్నాడు. రిజెక్ట్ అయిన చోట ఉండి ఇంకా ఏదో చేయాలా, ఇంకోదో పెద్దది చేసి వాళ్ళ చేత ఓకే అనిపించుకోవాలా, మంచి అనిపించుకోవాలని ఆ ప్రాకులాడలేదు ఎప్పుడు యేసు ప్రభు. అక్కడ నుంచి వెళ్ళిపోవడమే రిజెక్షన్కి మంచి మందు, తిరస్కారాన్ని ఎదుర్కొనేటువంటి గొప్ప అంశము. అక్కడ నుంచి ఆయన వెళ్ళిపోయాడు. ఇంకా చెప్పాలి అంటే 2వ అంశం, ఏ విధంగా యేసు ప్రభు తిరస్కారాన్ని ఎదుర్కొన్నాడు అంటే, ఫేమస్ కావాలని ఆయన ఎప్పుడూ ఆలోచన చేయలేదు. కీర్తి గడించాలి అని చెప్పి ఎప్పుడూ ఆయన ప్రాకులాడలేదు. ఇంకా ఆయన ఏమన్నాడంటే, ఈ సంగతులు ఎవరికి చెప్పబాకండి అయ్యా అన్నారు. చాలా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసినప్పుడు వాళ్ళని పిలిచి, ఈ విషయం ఎవరికి చెప్పబాకండి ఆయన, పోయేసి మీరు ఊరికే ఇది స్ప్రెడ్ చేయబాకండి, ఈ పని నేను చేశాను, నీ కళ్ళు ఇచ్చా, నువ్వు అందరికీ పోయేసి యేసుప్రభు నాకు కళ్ళు ఇచ్చాడని చెప్పవాగు. యేసుప్రభు నాకు కాళ్ళు ఇచ్చాడు, యేసుప్రభు నాకు కుష్ఠరోగం బాగా చేశాడు, యేసుప్రభు నన్ను బాగా చేశాడు అని ఎవరికి చెప్పబాగరా. కామ్గా ఉండు. నన్ను ఈ విధంగా మీరు పైకి ఎలివేట్ చేయబాకండి. యేసుప్రభు చెప్పినవాడు. చదవండి ఒకసారి మార్కు సువార్త 1:43. మార్కు సువార్త 1:1 అధ్యాయంలో యేసుప్రభు కుష్ఠరోగిని బాగు చేస్తాడు. యేసుప్రభు కుష్ఠరోగిని బాగు చేసినప్పుడు కుష్ఠరోగి, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయని చెప్పి కుష్ఠరోగి అడిగితే, అవును నాకు ఇష్టమే అని చెప్పి వాడిని ముట్టుతాడు. వాడిని ముట్టగానే కుష్ఠరోగము వాని నుండి
ఎవరితోనూ ఏమియూ చెప్పక సుమీ. చాలు. వెంటనే కుష్ఠరోగం వాడిని విడిచెను. కలలో కూడా అనుకోండు కుష్ఠరోగం పోద్దని. ఎందుకంటే కుష్ఠరోగం అంటే ఇంతకు ముందు ఇప్పుడు కనబడేటట్టు కుష్ఠరోగం కాదు అది. ఆ రోజుల్లో కుష్ఠరోగం ఇప్పుడు మనకు అక్కడ కనబడదు. సికింద్రాబాద్లో కుష్ఠరోగులు చేతులు కాళ్ళు అవి కొరికేసి ఉంటాయి, ముక్కు. కానీ ఆ రోజుల్లో కుష్ఠరోగం అటువంటిది కాదంట. బాడీ అంతా వస్తుందంట. మొత్తం బాడీ మొత్తం పుండు మొత్తం కూడాను చివికిపోయి ఉంటుంది. అంత భయంకరమైనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితి బాగొద్దని చెప్పి ఆయన ఎప్పుడు కూడా అనుకుని ఉన్నాడు. యేసుప్రభు కనబడేసరికి అయ్యా నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయించే అని చెప్తే యేసుప్రభు ముట్టాడు, అంతే బాగైపోయినాడు. బాగైపోయిన తర్వాత చాలా ఆయన చెప్పాడు, ఎవరితోనూ ఏమీ చెప్పకు. నేటి దినాలలో సేవకులు, సోకాల్ సేవకులు ఏదైనా ఒక కార్యం వేస్తే అరే కెమెరా పట్టరా, షూట్ చేయి, నాకు జ్వరం తగ్గింది, ఇక్కడికి వచ్చాను, అన్న దగ్గరికి వచ్చాను, ప్రార్థన చేయించుకున్నాను, నాకు జ్వరం తగ్గింది, టెలికాస్ట్ చేయి, అందరికీ స్ప్రెడ్ చేయాలా. ఇడికి వచ్చా జ్వరం తగ్గింది, ఇడికి వచ్చా మోకాళ్ళ నొప్పులు తగ్గింది, ఇది పెద్ద సాక్ష్యం, ఈ సాక్ష్యం అందరూ చూడాలా. కానీ యేసుప్రభు ఎప్పుడూ కూడా ఇటువంటి విషయాలు ఎక్కువగా స్ప్రెడ్ చేయడానికి ఇష్టపడలే. ఆయన స్ప్రెడ్ చేయడానికి ఇష్టపడింది ఏంటంటే మారు మనస్సు గురించి. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనస్సు నొందుడి అని చెప్పి ఆయన ప్రకటించుచు ప్రారంభించాడు తన యొక్క పరిచర్య. మారు మనసు, పాపక్షమాపణ, పశ్చాత్తాపం, వీటి గురించి ప్రకటన చేయాలి, ఇవి స్ప్రెడ్ చేయాలి. ఇది మనం చెప్పాల్సినటువంటి విషయం. కానీ నా కాళ్ళు నొప్పి బాగైంది, కన్ను నొప్పి బాగైంది, నా కడుపులో గడ్డలు కరిగిపోయినాయి, వీడికి వచ్చిన తర్వాత నడుస్తున్నా నేను అని చెప్పి దాన్ని రికార్డింగ్స్ చేసి మరి టెలికాస్ట్ చేయించి ప్రచారం చేయించుకుంటే ఎవరికి అక్కడ హైలైట్ అయ్యేది? ఎవరు? ప్రభువా? కాదు, సోకాల్డ్ సేవకుడు. ఇంకొంచెం ఎక్కువగా ఆయనకు మైలేజ్ వస్తుంది. ఎన్ని బైబిల్కి వ్యతిరేకమైనటువంటి కార్యాలు. ఇంకొక ఉదాహరణ చూద్దాం. మత్తయి సువార్త 9:30లో ఇద్దరు గుడ్డివారు యేసుప్రభు దగ్గరికి వస్తారు. యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసుప్రభు వాళ్ళని వారి కన్నులు తెరవబడ్డాయి. అప్పుడు యేసు ఇది ఎవ్వరికీ తెలియకుండా చూచుకొనుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. చాలు, ఇది ఎవ్వరికీ తెలియకుండా చూసుకోవాలి. మీ కళ్ళు చిన్న సంగతి ఎవ్వరికి తెలియకూడదు. అంటే కళ్ళు యేసు ప్రభు కళ్ళు ఇచ్చాడు అనేటువంటి విషయాన్ని మీరు దాచాలి, మీరు స్ప్రెడ్ చేయొద్దు. యేసు ప్రభు చాలా ఖండితంగా వారికి ఆజ్ఞాపించాడు. మనోళ్ళు అయితే దాన్ని మన దేశం కాదు, ఇతర దేశాలకు కూడా షూట్ చేసి పంపిస్తారు. ఒకళ్ళు కళ్ళు వస్తే. కళ్ళు ఎవరికి రావులేండి, కళ్ళు ఎవరికి రావు. ఎవరైనా కళ్ళు వచ్చినట్టు చూసారా? కళ్ళు రావు. పుట్టు గుడ్డి వాళ్ళకి కళ్ళు వచ్చినట్టు ఎక్కడైనా చూసారా? కనబడినటువంటి ఎక్కడో కడుపులో గడ్డలు పోయినాయి, మోకాళ్ళ నొప్పులు పోయినాయి, ఈ ఏట కనబడవు కాబట్టి ఈ చెప్తారు. కానీ కనబడేటువంటి విధంగా ఎవరైనా పుట్టుగుడ్డి వారు కళ్ళు తెరిచారా? కళ్ళు వచ్చినా ఎవరికైనా? కుష్ఠరోగులు ఎవరైనా బాగైనారా స్పాట్లో? జరగవు. దేవుడు తెలుసుకుంటే ఎంత గొప్ప వ్యాధినైనా నయం చేస్తాడు. అది దేవునికే మహిమ. దేవుడు చేయలేనటువంటిది ఏదీ లేదు. ఆయనకు అసాధ్యమైనది ఏమైనా కలదా? మనుష్యుడు దేవుని యొక్క మహిమను దొంగిలించడానికి వీలు లేదు. ఇది దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు జరుగుతూ ఉన్నాయి. అంతేకాలం దేవుడి పేరు మీద మోసాలు చేసేటువంటి దినాలు. యేసు ప్రభు ఎప్పుడూ కూడాను ఈ విషయాన్ని ఆయన స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు ఏమవుతుంది స్ప్రెడ్ చేస్తే? యేసు ప్రభువుకి కీర్తి వస్తుంది, యేసు ప్రభువుకి పేరు వస్తుంది. అయ్యో ఆయన గుడ్డివాడు కళ్ళు ఇస్తున్నాడంట, కుష్ఠరోగులు బాగు చేస్తున్నాడంట. ఆ రోజుల్లో కుష్ఠరోగులు గుంపులుగా ఉండేవాళ్ళు, గుడ్డివాళ్ళు గుంపులుగా ఉండేవాళ్ళు. ఎందుకంటే అక్కడ గాలి దుబానం లేగి ఇసుక కళ్ళలో పడి చాలా మందికి కళ్ళు పోయాయి. చాలా మంది గుడ్డివాళ్ళు ఆ దేశంలో, ఆ ప్రాంతంలో ఉండేవారు, ఇసుక ప్రాంతము కనుక. కాబట్టి ఎంతోమంది గుడ్డివాళ్ళు ఉండేవాళ్ళు, ఎంతోమంది కుష్ఠరోగులు ఉండేవాళ్ళు. ఇంకా యేసు ప్రభు సువార్త చెప్పే అవకాశమే ఉండదు. అందుకే అందరూ ఇంకా ఆ పని చేయాల్సి వస్తుంది. ఇంకా రోగులు స్వస్థపరచడం, ఆయన పరిచర్యలో రోగులను స్వస్థపరచడం, బాగు చేయడం అనేటువంటిది ఒక భాగమే.
అంతేగాని అదే ప్రధానమైనటువంటి భాగం కాదు. ఆయన ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మారు మనస్సు, రక్షణ, పాప క్షమాపణ, పశ్చాత్తాపం. ఇది ఆయన బోధనలో ప్రధానమైనటువంటి విషయం. దీని గురించి ప్రకటన చేయాలా, దీని గురించి అందరికీ చెప్పాలా. కాబట్టి ఈ విషయాల గురించి నాకు బాగైంది, నాకు కుష్ఠరోగం పోయిందని చెప్తే యేసు ప్రభు పేరు వస్తుంది. యేసు ప్రభు చాలా కీర్తి గడించగలడు, కానీ అది ఆయనకి ఇష్టం లేదు. తన్ను తాను ఎవరి వశము చేసుకొనలేదు అని చెప్పి లేఖనం రాయబడింది. తన్ను ఎవరి వశము కూడాను ఆయన చేసుకోలేదు. ఎందుకు అంటే ఆయనకి తెలుసు ఈ లోక సంబంధమైనటువంటి కీర్తి ప్రతిష్టల కోసం ఆయన ఎప్పుడు ప్రాకులాడలేదు. ఇప్పుడు మనకు యేసు ప్రభు మాదిరి అయినప్పుడు మనం ఆయన పాటించాలా, ఫాలో కావాలా. అలా కాకుండా కీర్తి కోసం, ప్రతిష్ట కోసం ప్రాకులాడితే ఖచ్చితంగా రిజెక్షన్ని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది, గాయపరచబడాల్సి వస్తుంది, బాధపడుతూ కృంగిపోయి డిప్రెషన్కి గురి కావాల్సి వస్తుంది. కీర్తి కోసం, ప్రతిష్ట కోసం మనం ప్రాకులాడకూడదు. మనుషులను ఇంప్రెస్ చేయడం కోసం మనం ప్రాకులాడకూడదు. మనము చెప్పేది, మనము చేసేది ఒకవేళ ఎఫెక్టివ్గా ఉంటే ఆటోమేటిక్గా మనుషులు వెంబడిస్తారు. యేసుప్రభు దగ్గర జరిగింది అదే. యేసుప్రభు ఎవరిని కూడాను రండి నా వెనకాల ఒక 10,000 మంది రండి అని చెప్పి పిలవలే, కానీ 1,000 మంది ఆయన వెనకాల పోయినారు. అడవిలోకి పోతే అడవిలోకి పోయినారు, సముద్రం దాటిపోతే సముద్రం దాటిపోయినారు, పడవల్లో పోతే వెనకాల పడవలు వేసుకుని వెంబడించారు. కారణం ఆయన మాటలో శక్తి ఉన్నది. ఆయన మాటలో శక్తి ఉన్నది. ఆయన ఎప్పుడు కూడాను ఈ కీర్తి కోసం ప్రయత్నం చేయలేదు. ఇంకొక ఉదాహరణ చూసి మనం ముగించేసుకుందాం. యేసు ప్రభు యెరూషలేముకు వెళ్ళటానికి సిద్ధపడ్డాడు. ఎందుకు? ఆయన పెద్దల చేత పట్టబడి సిలువ వేయబడి మరణించడానికి ఆయన మనోనిశ్చయంతో యెరూషలేముకు బయలుదేరాడు. లూకాసు వార్త 9:52. లూకాసు వార్త 9:52. ఆయన యెరూషలేముకు వెళ్ళుటకు మనసు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపాను. ఎందుకు? వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలనని. ఎందుకు తనకంటే మనుషుల్ని ముందు పంపించాడంటే యేసుప్రభు వచ్చి ఉండటానికి ఒక బస కావాలి మధ్యలో, దారి మధ్యలో. కాబట్టి ఒక బస సిద్ధం చేయండి అని చెప్పేసి శిష్యులను ముందుగా పంపించాడు. ఈయన ఆలోచన ఏమో యెరూషలేముకు వెళ్ళాలి. ఈయన మనసు అంతా యెరూషలేము మీద ఉంది. యెరూషలేముకు వెళ్ళుటకు మనస్సు స్థిరపరుచుకుని అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆయన మనస్సు అంతా యెరూషలేము మీదనే ఉంది, యెరూషలేముకి వెళ్ళాలి. అయితే దారి మధ్యలో ఒక బస కావాలి విశ్రాంతి కొరకు అని ముందుగా శిష్యులు పంపించి ఒక బస చేయమంటే అక్కడ వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధం చేయవలనని సమరయ గ్రామంలో ప్రవేశించింది.